Hi everyone, welcome back to RS Academy. This is Ravi. ఈరోజు ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టార్ ఈ మెథడ్ మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో అట్లీస్ట్ ఒక థమ్ సింబల్ కానీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ పెట్టండి. దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది, మీరు హ్యాపీ అయ్యారని మాకు అర్థమవుతుంది. అండ్ కామెంట్ సెక్షన్లో ఏదైనా మీకు టాపిక్ కావాలంటే మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మా నుంచి వీడియోస్ మీకు ఉంటాయి. అండ్ డిస్క్రిప్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మిస్ అవ్వద్దు. దాంట్లో వచ్చే మెథడ్స్ అనేవి మీకు ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మిస్ అవ్వద్దు. ఓకే, ఫస్ట్ ఈ సమ్ని చాలా సింపుల్గా చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ తీసుకోండి. సో క్వశ్చన్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను 314026005. ఇది క్వశ్చన్. దీన్ని మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫామ్ రాసుకుందాం. సో ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ a మైనస్ లాంబ్డా i ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోండి. కొన్ని బుక్స్లో స్టేట్మెంట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని బుక్స్లో స్టేట్మెంట్ తక్కువ ఉంటుంది. మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన లేదు, మీకు ఎలా వస్తే అలా రాయొచ్చు, ఏం కాదు, అలానే రాయాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ మీరు ఓన్గా రాయొచ్చు, నథింగ్ టు వరీ. బట్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మీరు రాయడం ట్రై చేయండి. ఓకే, ఇది అర్థం ఏంటి అంటే సింపుల్ ఏం లేదు, డయాగ్నల్గా ఉన్న వాటికి మనము మైనస్ లాంబ్డా వేసుకుంటాము. ఐ అంటే ఐడెంటిటీ కాబట్టి అది 1 కాబట్టి అవసరం లేదు. కాబట్టి ఈక్వేషన్ రాస్తాను చూడండి. 3 మైనస్ లాంబ్డా, 2 మైనస్ లాంబ్డా, 5 మైనస్ లాంబ్డా, మిగతాది 1 4 0 6 0 0 ఇలా రాసుకోవాలి. అంతే, సింపుల్. అంటే డయాగ్నల్గా నేను మైనస్ లాంబ్డా యాడ్ చేశాను, ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని తర్వాత ఏం చేయాలి, ఫార్ములా. సో ఇది 3x3 మ్యాట్రిసెస్ కదా, దీని డెట్ ఫార్ములా ఏంటి, సింపుల్ ఏం లేదు, క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్స్ టు AD మైనస్ BC మైనస్ B AD మైనస్ BC ప్లస్ C AD మైనస్ BC ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది డెట్ ఫార్ములా. క్యాపిటల్ A అంటే ఇది క్యాపిటల్ A, ఇది క్యాపిటల్ B, ఇది క్యాపిటల్ C రాసుకోండి. 3 మైనస్ లాంబ్డా ఇది A, రైట్. ఇప్పుడు నెక్స్ట్ AD అంటే ఇప్పుడు A కోసం మాట్లాడుతున్నాం అనుకోండి, చూడండి ఇట్లా క్లోజ్ అయిపోతుంది. అంటే ఈ 4 మిగులుతాయి, A B C D అన్నట్టు, రైట్. ఇప్పుడు AD చూడండి, AD మైనస్ BC కాబట్టి AD రాసుకోండి. చూడండి AD రాసుకోండి. A అంటే 2 మైనస్ లాంబ్డా, D 5 మైనస్ లాంబ్డా మైనస్ BC అంటే చూడండి BC 0 × 6 0 ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది చూడండి, AD మైనస్ BC అంటే మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ మైనస్ B అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, B అంటే ఇక్కడ మనకి 1 ఉంది, 1 AD మైనస్ BC. B కోసం మాట్లాడుతాం అనుకోండి, ఇది క్లోజ్, ఈ పైన క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది, A B C D అన్నాడు చూడండి, A B C D, రైట్. AD అంటే 0 × 5 మైనస్ లాంబ్డా 0 మైనస్ BC అంటే 0 × 6 0 కాబట్టి మొత్తం మనకి 0 వచ్చింది, రైట్. ప్లస్ C వాల్యూ ఏంటి 4 ఉంది కాబట్టి C వాల్యూను 4 రాసుకుంటున్నా. C కోసం మాట్లాడుతున్నాను అనుకోండి, ఇది క్లోజ్, ఇది క్లోజ్. ఇప్పుడు ABCD వాల్యూస్ చెప్పండి ఏంటి, ABCD, రైట్. AD అంటే 0 × 0 0 మైనస్ BC 0 × 2 మైనస్ లాంబ్డా 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎలాగా. సో
సి కోసం మాట్లాడితే ఇది క్లోజ్ అయిపోయింది. ఏడి అంటే 0 × 0 0 మైనస్ 0 × 2 మైనస్ లాంబ్డా 0. కాబట్టి ఓవరాల్గా మనకి 0 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ 3 మైనస్ లాంబ్డా 2 మైనస్ లాంబ్డా, రైట్, అంతే కదా. నెక్స్ట్ 5 మైనస్ లాంబ్డా, ఇది 0 కాబట్టి అవసరం లేదు. 0 × 1 అవసరం లేదు. 0 × 4 అవసరం లేదు, ఎందుకంటే ఇది 0 పక్కన పెట్టేసేయండి. 1 × 0 0 అయిపోయింది. 4 × 0 0 అయిపోయింది. కాబట్టి ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఈజ్ ఈక్వల్స్ టు వేసుకోండి. ఇప్పుడు మనకి దీని నుంచి లాంబ్డా వాల్యూస్ తీసుకోవాలి. అంటే సింపుల్, ఏం లేదు, ఇలా లాంబ్డా వేసుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు పెట్టుకోండి, రైట్. ఇప్పుడు చూడండి 3 మైనస్ లాంబ్డా, రైట్. కాబట్టి మనకి +3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 2 5 ఎలా వచ్చింది అని మీకు చెప్తాను వినండి. నేను లైన్ తీసుకుంటాను. ఫస్ట్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. 3 మైనస్, ఇక్కడ రఫ్గా వేస్తాను, రఫ్ కాలం వేసుకోండి మీరు. 3 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ 0 అని తీసుకోవాలి. 2 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ 0 తీసుకోండి. 5 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ 0 తీసుకోండి. ఎందుకు తీసుకోవాలంటే ఇది మాత్రమే తీసుకుంటున్నాము, ఈ రెండు అవతల పంపిస్తే 0 అయిపోతుంది. నెక్స్ట్ 2 మైనస్ లాంబ్డా తీసుకుంటున్నాము, ఈ రెండు అవతల పంపిస్తే 0 అయిపోతుంది. 5 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటాము, ఎందుకంటే ఈ రెండు అవతల పంపిస్తే 0 అయిపోతుంది. కాబట్టి మనం దేని దానికి తీసుకుంటాం. ఇప్పుడు ఈ మైనస్ లాంబ్డా అవతల పంపిస్తే ఏమవుతుంది అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 వస్తుంది. ఈ మైనస్ లాంబ్డా అవతలకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2. ఈ మైనస్ లాంబ్డా అవతలకి వెళ్ళింది అనుకోండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 5. మనకి ఇలా వచ్చింది. అంటే లాంబ్డా వాల్యూ మనకి ఏమొచ్చింది, 3 2 5 ఇలా వచ్చింది, రైట్. ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, ఇచ్చిన మ్యాట్రిసెస్కి లాంబ్డా లాంబ్డా లాంబ్డాతో సబ్ట్రాక్షన్ చేసాము. దీనికి మనం డెట్ అప్లై చేస్తే మనకి లాంబ్డా వాల్యూస్ వచ్చాయి. దీనే ఐగన్ వాల్యూస్ అంటాము. ఇప్పుడు మనం ఐగన్ వెక్టార్స్ కనుక్కోవాలి. ఏంటి, ఐగన్ వెక్టార్స్ కనుక్కోవాలి. దానికోసం చూడండి, ఐగన్ వెక్టార్స్ ఫర్ x1, ఓకే, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకోండి, రైట్. ఇప్పుడు నేను ఐగన్ వెక్టార్ కనుక్కుంటున్నాను x1 సంబంధించి. దానికోసం ఫస్ట్ ఏం తీసుకోవాలి, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ వస్తుంది, చిన్న చేంజ్, mod a మైనస్ లాంబ్డా i ఈజ్ ఈక్వల్స్ టు 0. చూడండి, ఇదే ఇక్కడ వేసుకున్నా, కాకపోతే ఇక్కడ క్యాపిటల్ X వస్తుంది. ఇదే ఇక్కడ వేసుకున్నాను, ఇక్కడ క్యాపిటల్ X వస్తుంది, ఓకే. ఇది ఐగన్ వెక్టార్ కనుక్కోవడం కోసం. ఇలాగైతే ఐగన్ వాల్యూ కనుక్కోవడం కోసం, ఓకే. సో ఇప్పుడు ఇదంటే ఏంటి, ఇదే కదా, తీసుకోండి mod, రైట్, 3 మైనస్ లాంబ్డా 1 4 0 2 మైనస్ లాంబ్డా 6 0 0 5 మైనస్ లాంబ్డా 0 0 5 మైనస్ లాంబ్డా, ఓకే. x అంటే ఏంటి, x అంటే x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 వేసుకోవాలి. ఎందుకు అంటే మనకి 3 × 3 మ్యాట్రిసెస్, 2 × 2 మ్యాట్రిసెస్ అనుకోండి 2 ఉంటాయి, 3 × 3 మ్యాట్రిసెస్ అనుకోండి 3 ఉంటుంది, నో కన్ఫ్యూజన్స్. ఇప్పుడు రోస్ ఇంటూ కాలం తీసుకోవాలి. అంతకంటే ముందు చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఏంటంటే, సో ఈ లాంబ్డా ప్లేస్లో మనం 3 వేసుకోవాలి. లాంబ్డా ఈక్వల్స్ 3 కాబట్టి ఈ లాంబ్డా ప్లేస్లో మనం 3 వేసుకోవాలి. ఈ లాంబ్డా ప్లేస్లో మనం 3 వేసుకోవాలి, ఓకే. సో వేసుకుంటే ఏమవుతుంది అంటే 3 మైనస్ 3 ఏమవుతుంది మనకి 0 1 4 ఇది 0 -1 6 రైట్, ఇది 0 0
మనకి 2 వస్తుంది. 5 నుంచి 3 తీస్తే 2 వస్తుంది. ఇది యాస్ వేసుకోండి. x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? రోస్ ఇంటూ కాలమ్ చెప్పాం కదా, వేసుకోండి. 0 ఇంటూ x1 0 వద్దు. ఓకే, 1 ఇంటూ x2 4 ఇంటూ x3 ప్లస్ 4x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 వేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ 0 ఇంటూ x1 ఆన్సర్ లేదు, -1 ఇంటూ x2 రైట్. ఏం వేసుకోవచ్చు మనం? మైనస్ ఇక్కడ రాస్తాం చూడండి, మైనస్ x2 ప్లస్ 6 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ 2 ఇంటూ అంతే, 0 ఇంటూ x అవసరం లేదు, 0 ఇంటూ x2 అవసరం లేదు, 2 ఇంటూ x3 వస్తుంది. కాబట్టి 2 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఈ 2 అవతల కలిపింది అనుకోండి, x3 ఈజ్ ఈక్వల్స్ టు మనకి 0 వచ్చింది. x3 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది. ఇప్పుడు x3 వాల్యూ దీంట్లో వేసుకోండి, ఈ ఈక్వేషన్లో వేసుకోండి. బ్యాక్ నుంచి రావాలి ఎప్పుడైనా సరే x3 ఈజ్ ఈక్వల్స్ 0 వేసుకోండి. అంటే ఇక్కడ x3 0 వేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇదంతా 0 అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది మనకి? x2 ఈజ్ ఈక్వల్స్ టు 0 మిగులుతుంది. x2 ఈజ్ ఈక్వల్స్ టు 0 రైట్. ఎందుకు అంటే x3లో నేను 0 వేసుకుంటే ఇదంతా 0 అయిపోతుంది, ఓన్లీ x2 మాత్రం మిగులుతుంది. ఆ x2 ఇదిగోండి ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఈ మైనస్ ఏం కాదు, మైనస్ అవతల వెళ్తే మైనస్ అంటే 0 అయిపోయింది. ఇప్పుడు x2 వాల్యూ వచ్చింది, x1 వాల్యూ కావాలి. అయితే దీంట్లో x1 వాల్యూ ఉందా? లేదు. దీంట్లో x1 వాల్యూ ఉందా? లేదు. కాబట్టి మనకి x1 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ తీసుకోండి, k కానీ c కానీ ఏదైనా తీసుకోవచ్చు రైట్. k కానీ c కానీ, c తీసుకోనుకోండి కాన్స్టెంట్, అది తీసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాపిటల్ x1 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏ వాల్యూస్ వచ్చినాయి? x1 వాల్యూ ఏమొచ్చింది? c అని చూడండి, x1 వాల్యూ వచ్చింది c వచ్చింది. x2 వాల్యూ ఏమొచ్చింది? 0 వచ్చింది. x3 వాల్యూ ఏమొచ్చింది? 0 వచ్చింది రైట్. ఇప్పుడు c బయట వేసినాం అనుకోండి, ఇక్కడ 1 ఉంటుంది, ఇలా వచ్చింది. ఓకే, సో మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 వేసుకుంటే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు అలా అంటే ఐగన్ సేమ్ ఇదే, ఐగన్ వెక్టార్ ఫర్ x2 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు 3 అయిపోయింది, 2 వేసుకోండి రైట్. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ వేసుకోవచ్చు మనం, a మైనస్ లాంబ్డా i ఆఫ్ x 0 రైట్. ఇది వేసుకున్నాను. సో ఇది అంటే ఏంటి? ఇదే కదా. ఓకే, 3 మైనస్ లాంబ్డా ఏంటి? 3 మైనస్ లాంబ్డా 1 4. ఓకే రైట్. నెక్స్ట్ 0 2 మైనస్ లాంబ్డా 6 0 0 5 మైనస్ లాంబ్డా. క్యాపిటల్ X అంటే ఏంటి? సింపుల్, ఏం లేదు, x1 x2 ఇక్కడ ఏమొస్తుంది మనకి? x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా వస్తుంది. ఇప్పుడు లాంబ్డా ప్లస్ ఏం వేసుకోవాలి? 2 వేసుకోవాలి. 2 వేసుకోండి. ఇక 2 వేసుకున్నాను అనుకోండి, మీరు ఒక స్టెప్ రాయండి. 2 వేసుకున్నాను అనుకోండి, 3 మైనస్ 2 1 వస్తుంది, 1 4 ఇది 0, 2 మైనస్ 2 0, ఇది 6, ఇది 0 0, 5 మైనస్ 2 మనకి ఏమొస్తుంది? 3 వస్తుంది రైట్. మీకు క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది యాస్టర్స్ తీసుకోండి, x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు రోస్ ఇంటూ కాలం చేయండి. 1 ఇంటూ x1 1 ఇంటూ x2
ప్లస్ x2 4 ఇంటూ x3 ప్లస్ 4x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అలాగా ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ 0 ఇంటూ x1 అవసరం లేదు, 0 ఇంటూ x2 అవసరం లేదు, 6 ఇంటూ x3 6 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే. నెక్స్ట్ 0 ఇంటూ x1 అవసరం లేదు. ఓకే. 0 ఇంటూ x2 అవసరం లేదు, మనకి 3x3 వస్తుంది. 3x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఓవరాల్గా ఏంటి అంటే ఈ 6 అవతలకి వెళ్ళినా మనకి x3 అనేది 0, లేకపోతే 3 అవతలకి వెళ్ళినా x3 అనేది మనకి 0 అవుతుంది. కాబట్టి x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు ఈ 0 అనేది దీంట్లో వేసుకోండి, ఈ 0 అనేది దీంట్లో వేసుకోండి. అప్పుడు ఏమొస్తుందంటే x1 ప్లస్ x2 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే x3 ప్లేస్లో ఏం వేస్తున్నాను, 0 వేస్తున్నాను. 0 ఇంటూ 4 మొత్తం 0 అయిపోయింది, అందుకోసం 0. ఇప్పుడు x1 ఇక్కడ ఉంచుకోండి, ఈ x2 అవతల పంపించుకోండి, మైనస్ x2. ఇప్పుడు మన దీని బట్టి ఏమొచ్చిందంటే x2 ఈజ్ ఈక్వల్స్ టు ఓకే ఏమొచ్చిందంటే x3 వాల్యూ ఏంటి 0, x3 వాల్యూ ఏమొచ్చింది 0 వచ్చింది. ఇప్పుడు x1 అనేది ఒకవేళ మనకి ఇక్కడ x2లో 1 వేస్తున్నాం అనుకోండి, x2 ఈజ్ ఈక్వల్స్ టు 1 వేస్తున్నాం అనుకోండి, రైట్. చూడండి x2 ఈజ్ ఈక్వల్స్ టు 1 వేస్తున్నాం అనుకోండి, అంటే x2 వాల్యూ ఏమొస్తుంది 1 వస్తుంది. అప్పుడు x1 వాల్యూ ఏమవుతుంది, ఇక చూడండి x2 ఈజ్ ఈక్వల్స్ 1 అంటే ఏంటి, దీని ప్లస్ వాడేసుకోవచ్చు, అంటే మనకి -1 వస్తుంది. ఒకవేళ x2లో మనం -1 వేసుకున్నాం అనుకోండి, అప్పుడు x1 ఏమవుతుంది +1 అవుతుంది. ఈ మైనస్ దీనికనే వేసుకోవచ్చు, ఈ మైనస్ దానికనే వేసుకోవచ్చు, నథింగ్ టు వరీ. ఓకే. మనకి ఓవరాల్గా ఆన్సర్ ఏమొచ్చింది -1 1 0 వచ్చింది. ఓకే. మీకు క్లియర్గా అర్థమైనప్పుడు స్టూడెంట్స్ మళ్ళీ చెప్తానండి. ఒకవేళ x2లో మనం 1 వేసుకున్నాం అనుకోండి, +1, అప్పుడు x1 వాల్యూ ఏంటి -1 వస్తుంది. ఇక్కడ -1 వేసుకున్నాం అనుకోండి, ఇది x1 +1 వస్తుంది అది. ఓకే. ఒక లైన్ తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఐగెన్ వెక్టార్ ఫర్ x3 x2 ఇప్పుడు x3 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 5 3 2 ఇప్పుడు 5 వేసుకున్నాను. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 5 సేమ్ ఇదే వేసుకోండి. మోడ్ a మైనస్ లాంబ్డా I క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది అంటే ఏంటి, మనకి సింపుల్గా ఇది వేసుకోవాలి. ఫస్ట్ 3 మైనస్ లాంబ్డా 0 0, నెక్స్ట్ 1 2 మైనస్ లాంబ్డా 0, నెక్స్ట్ 4 6 5 మైనస్ లాంబ్డా. x అంటే ఏంటి x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలాగా. మరి లాంబ్డా అంటే ఏంటి, లాంబ్డా అంటే 5 5 5 5. ఓకే. సో 3 మైనస్ 5 వేసుకుంటే మనకి ఏమొస్తుంది -2 1 4 0 -3 రైట్ 6 0 0 0 వస్తుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు రోస్ ఇంటూ కాలం -2 ఇంటూ x1 -2x1 1 ఇంటూ x2 x2 4 ఇంటూ x3 రోస్ ఇంటూ కాలం ఈజ్ ఈక్వల్స్ టు 0 0 ఇంటూ x1 అవసరం లేదు, -3 ఇంటూ x2 +6 ఇంటూ x3, నెక్స్ట్ 0 0 0 కాబట్టి అవసరం లేదు, రైట్. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ తీసుకోండి.
మైనస్ 3x2 అవతల వెళ్ళింది అనుకోండి ప్లస్ 3x2 ఈజ్ ఈక్వల్స్ టు 6x3. ఓకే, నో కన్ఫ్యూజన్స్. ఇది అవతలకి వెళ్ళింది కాబట్టి 3x2 రాస్తున్నాను ఈజ్ ఈక్వల్స్ టు 6x3. ఓకే, ఇప్పుడు 3 1s are 3 2s are అప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్ అంటే x2 ఈజ్ ఈక్వల్స్ టు x2 ఈజ్ ఈక్వల్స్ టు 2x3 వస్తుంది. రైట్, ఇది x2 వాల్యూ వచ్చేసింది మనకి. ఇప్పుడు x2 ప్లేస్లో నేను 2x3 వేసుకుంటున్నాను ఇక్కడ. అప్పుడు వేసుకోండి మైనస్ 2x1 ప్లస్ x2 ప్లస్ ఏం వేసుకోవచ్చు 2x3 ప్లస్ 4x3 యాడ్ చేయండి 6x యాడ్ చేస్తే 6x3 వస్తుంది. కాబట్టి మైనస్ 2x1 ప్లస్ 6x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనం అవతల పంపించుకుంటున్నాం కాబట్టి పాజిటివ్ అయిపోతుంది 2x1. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 6x3. ఇది అవతల పంపించుకుంటలేదు, ఇదే అవతల పంపించుకుంటున్నాము కానీ ఫస్ట్ రాసుకుంటున్నాను నెక్స్ట్ రాసుకుంటున్నాను. రాసుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 1s are రైట్, 2 3s are. అప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్ x1 ఈజ్ ఈక్వల్స్ టు 3x3 అంతే కదా. x1 3x3 వచ్చింది ఇలాగా. ఓకే, ఇప్పుడు x1 x2 వేస్తున్నాము. x3 వాల్యూ ఏంటి x3 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కాన్స్టెంట్ ఉంటుంది C కాన్స్టెంట్ ఉంటుంది. అంటే మనకి K అయినా C అయినా ఏదైనా కాన్స్టెంట్ పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ ఇది క్యాపిటల్ X3. ఓకేనా, రైట్, క్యాపిటల్ X3. ఓకే, ఇప్పుడు ఇది మనం ఒకవేళ ఈ X3లో మనం 1 పెట్టినాం అనుకోండి. ఏంటి X3లో మనం 1 పెట్టినాం అనుకోండి, ఇది X3 వాల్యూ. x1 x2 x3 కదా. x3లో 1 పెట్టినాం అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ 1 పెట్టినాం అనుకోండి 1 3s are 3. రైట్, అంటే x1 వాల్యూ ఏమొచ్చింది మనకి 3 వచ్చింది. అలానే x3లో ఏం పెట్టుకున్నాం మనం 1 పెట్టుకోండి ఇక్కడ 2 1s are 2 అంటే x2 వాల్యూ ఏమొచ్చింది 2 వచ్చింది. ఒకవేళ x3 వాల్యూ 1 అయితే అప్పుడు x1 వాల్యూ ఏంటి 3, x2 వాల్యూ ఏంటి 2 వచ్చింది. రైట్, ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, కాబట్టి సో స్టూడెంట్స్ మీకు చాలా ఈజీగా నచ్చింది అనుకున్నాను. ఒక్కసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ స్టూడెంట్స్, బాయ్.